అయ్యా గౌరవనీయులు మాస్టర్ గారు, పడేటి గారు, శశి గారు ఈ రోజున ఎంతో సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఈ నాటక రాజ్యాన్ని చూడడానికి వచ్చారు. వారికి ముఖ్యంగా మా కళాకారులందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఒక 200 రూపాయలు కానుక పంపించినారు. వారికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అష్టైశ్వరి భోగభాగ్యాల వారిని ఆయురారోగ్యాల వారిని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. పెద్దలు శశి మాస్టర్ మా శ్రేయభిలాషులు ఆశీర్వదిస్తూ 100 రూపాయలు చదివించారు. వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేసి సదా కాపాడుగాక. వారికి మా హృదయపూర్వకములు కళాభివందనలు. అలాగే నాకు కూడా ఈ చిన్న కళాకారుని ఆశీర్వదిస్తూ శశి మాస్టర్ గారు 100 రూపాయలు ఇచ్చారు. ఎవరో చిన్న కళాకారుడు వారి కుటుంబాన్ని దేవతలు కళాకారుడివి, చిన్న పెద్ద లేదు. నాయన నీకు అప్రస్తుత ప్రశ్న చేయాలా? తీగ కనిపిన డొక్కంతయ్య గొదులు ధర్మశాస్త్ర ప్రకారముగా వారులకు పారు లేదంటే అని ఆ వచనములు తెలిపి సభాస్థులు ఒప్పింపు తండ్రి. తండ్రి అటువడే చేసేదనో తమరు శాంతింపుడు. ధర్మశాస్త్ర ప్రశంస వచ్చినది. ధర్మశాస్త్రం ప్రకారము రాజ్యము జ్యేష్ఠ కుటుంబంలోనిదే కానీ కనిష్ట కుటుంబంలోనిది కాదు. మొట్టమొదట మా తండ్రి గారి ఔదార్యము వలన వారికి ఎట్లు అర్ధరాజ్యము వచ్చినది. కావున వారితో మాపైకి దాడి వెళ్ళవచ్చున్నారు. ఇది కేవలం మీరు చెప్పిన చొప్పున ధర్మమే జయించి నేనే నాకే జయమొప్పుగాక. నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంస చేయాలి. ఒక రణంబుడ జయం ఉండే పరాజయం ఉండే కానీ నా నిశ్చయం శత్రువులు గెలిచినే కుమారా, నీవు యుద్ధమందే కృత నిశ్చయములు ఏంటివి? తోట తొక్కిన మహానాగముల కరణి మనపై కొరక తలచుచున్న పాండవుల బలపరాక్రమములు తలచుకున్న కొలది నా కడుపులో చేయి వెంటి కలుచుచున్నవి. వాయునందనుండు జరాసంధ హిడింబ కీచుకులను చంపెదను విన్న నాటి నుండి నా కడుపు భక్కున మండుచునే ఉన్నది. మీ సహాధ్యాయుల 5గురిలో ఒక్కరి చేత దక్కిన 4 చావగలరని మీ గురుండు శపించనని కూడా అందు భీమసేనుని చేతం పట్టుకుని ఒక్కరివే ఇంటివి. కావున ప్రతి సమకూర్చుకొని నీ ప్రాణము నిలుపుకొని మమ్మీ దుఃఖపారాల నుండి దాటిపో. కుడిచి కూర్చుండక ఏల ఇట్ల మంగళవార్తం
సంధి చేసిన తప్పునే సంధి చేసిన తప్పునే చావు మీరు ఎంతసేపు చెప్పినో ఆ పిచ్చి సంజయ్ సహాయం చెప్పుతున్నారు. ఇది కేవలము పొరపాటు. కామ క్రోధాలకు వసలే గీర్వాణులు ఎప్పుడూ వర్తింపరు. అట్లు వర్తించిరే వారికి దైవత్వమే ఇవ్వదు. కావున వారును మనుషుడు, మేమును మనుషులు. పాండవుల బల పరాక్రములు నీ కడుపులో చేయి పెట్టి కలంచుతున్నవా? ఆహా, నీ కుమారుడు మాత్రం సామాన్యులు అనుకుంటివా అని. నీ కుమారులకు దుర్యోధన దుశ్శాసన వికర్ణ చిత్ర సేనాలు ఒకళ్ళు జగములు మాకు ఒక లెక్కలోనిది కాదు. ఇంకా మా పక్షమున ఉన్న బౌహిక సోమదత్త భూరిశివ కన్య పాండవుల కంటే శక్తి సమగ్రులు. తండ్రి నాయన, భవితవ్యమును నేను మున్నే నిర్ణయించి ఉంటుంది. దాని నారించి స్వస్థత కైకొను. చేపాటు తెచ్చినది. ఓ ఈ కురుకుల కాంతాధర లాభిదేయ రాధేయ, ఇంకేమి జయించదవరా? కలసి కలసి బిడ్డలకు మాయదారివై భావించి వంచి రాధేయులకు తగిన బిరద మెప్పించింది అయ్యా. నీ కన్న కొడుకులతో మా కుటుంబము దేవి మీరా
వాత్సల్యముని ఎడల చూరగనేల మెచ్చులా